శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉద్ధవునికి రాధ జ్ఞానోపదేశం చెయ్యడం. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వెడలిపోతున్న ఉద్ధవుని చూసి శ్రీహరి ప్రియురాలు భయపడ్డది. మనసులో బాధపడుతూ ఆశ్రమం నుండి త్వరగా లేచి ఉద్వేగం చెంది ఆ మహాసతి గోపికలతో కూడి త్వరగా అతని తలపై చేతి నుంచి అతనికి శుభాశీస్సులు ఇచ్చింది. నిగనిగలాడు గరికను, అక్షతలను, తెల్లని ధాన్యాన్ని, శుభకరమైన పుష్పాన్ని ఇచ్చింది. పండు, ఆకు, పెరుగులు ఇచ్చి పేలాడు చల్లింది. అద్దాన్ని, చిగుళ్లతో కూడిన పూర్ణ కుంభాన్ని చూపింది. పండు, గంధం, సింధూరం, కస్తూరి, చందనములను, పూలమాలను, దీపాన్ని, ఎర్రగంధాన్ని, పతి పుత్రుడకల స్త్రీని చూసి బంగారం, వెండి ఇచ్చింది. ఆ మహాసాధ్వి హితకరమైన, సత్యమైన, శుభప్రదమైన మాటలతో హృదయంలో బాధపడుతూ కన్నీరు గల కన్నులు కనిపించకుండా దాచుకుని అతనితో, నీకు మేలు జరగని, నీకు దారంతయు ఎప్పుడూ మేలు జరగని, హరి దగ్గర జ్ఞానాన్ని పొందము, కృష్ణునికి ప్రీతిపాత్రుడు కమ్ము. కృష్ణ భక్తి, కృష్ణదాస్యం అనేవి శ్రేష్టమైన వాణిలో అతి శ్రేష్టం. శ్రేష్టత్వం 5 విధాలు. ముక్తికి హరిభక్తి శ్రేష్టం. బ్రహ్మత్వం, దేవత్వం, ఇంద్రత్వం, అమరత్వం, వీనికన్నా అమృతం సిద్ధి పొందుట, వీనికన్ను హరిదాస్యం చాలా దుర్లభం. అనేక జన్మల తపస్సు చేత భారతదేశమందు బ్రాహ్మణుడుగా జన్మించి హరిభక్తిని పొందిన వాని జన్మ చాలా దుర్లభం. వాని జన్మ సఫలం. కర్మక్షయాన్ని చేసుకున్న వాని జన్మ సఫలం. జన్మజన్మల్లోని వేల కొలది పితరులకు, వాని తల్లికి, మాతామహులకు, 100 సోదరులకు, బాంధవులకు, పత్నికి, గురువులకు, శిష్యులకు, భృత్యులకు, కృష్ణునికి తన్ను సమర్పించుటకు అతడు చేసిన కర్మ చాలా మేలైనది, శోభనమైనది. ఓ వత్స, ఆ కర్మ శోభనమైనది, శుద్ధమైనది. ఎందుకంటే అది కృష్ణుని సంతోషపెట్టును. ప్రీతితో విధిపూర్వకంగా చేయు ఆ కర్మ సంకల్పాన్ని సాధించును. అదే మంగళమైనది, ధన్యమైనది, పరిణామంలో సుఖాన్ని కలిగించినది. అదే వ్రతం, అదే తపస్సు, అదే భక్తి, అదే పూజనం. ఇది సత్యం. అతన్ని ఉద్దేశించి ఉపవాసముండట కేవలం దాస్యానికి కారణమగను. భూమినంతయు దానం చేయుట, భూమికి ప్రదక్షిణం చేయుట, సమస్త తీర్థములందు స్నానం, సమస్తమైన వ్రతం, తపస్సు, అన్ని యజ్ఞాలు చేయుట, అన్ని దానముల ఫలం, సమస్త వేదాంగాల పఠనం, పాఠనం, భయపడిన వాణ్ణి రక్షించుట, సుదుర్లభమైన జ్ఞానదానం, అతిథుల పూజ, శరణాగత రక్షణం, అందరు దేవతల పూజ, నమస్కారం, మంత్రజపం తానే సిద్ధం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టుట, గురువుల శుశ్రూష, తల్లిదండ్రులపై భక్తి, వారిని పోషించుట, ఇవన్నీ కూడా శ్రీకృష్ణునికి దాసుడైన వాని కళలో 16వ భాగంకు కళకు కూడా సరిపోవు. అందువల్ల ఓ ఉద్ధవ, పరాత్పరుడైన కృష్ణుని శ్రద్ధతో సేవించము. అతడు నిర్గుణుడు, కోరికలు లేనివాడు, ఈశ్వరుడు, పరమాత్మ, నిత్యమైన వాడు, సత్యమైన వాడు, పరుడైన బ్రహ్మ, ప్రకృతికి పరుడైన వాడు, ఈశ్వరుడు, పరిపూర్ణతముడు, శుద్ధుడు, భక్తులను అనుగ్రహించుటకై రూపం ధరించిన వాడు, కర్మ చేయువారి కర్మలకు సాక్ష్యమిచ్చువాడు, నిర్లిప్తుడు, జ్యోతిస్వరూపుడు, పరుడు, కారణాలకు కారణం, అన్నింటికీ రూపం, సర్వేశుడు, అన్ని సంపదలు ఇచ్చేవాడు, శుభుడు, తనయందు భక్తిని, దాస్యాన్ని ఇచ్చేవాడు, తన సంపత్తును ఇచ్చు స్థానం ఇచ్చేవాడు, జ్ఞాతి బుద్ధిని వదిలి అశుభకారమైన మాత్సర్యాన్ని వదిలి ఆ పరమానందుడైన సానందుడైన నందనందుని సేవించము. వేదాల్లో కౌధమి శాఖయందు ఆయనకు వేల కొలది పేర్లున్నవి. విఘ్నాలు నడిచిన వానికి చాలా దుర్లభమైన నందనందన్ నామంతో చెప్పబడిన పేర్లు కలవు అని చెప్పాను. ఉద్ధవుడు ఆమె చెప్పినవన్నీ విని చాలా ఆశ్చర్యం పొందను. సంపూర్ణ జ్ఞానాన్ని పొంది పరిపూర్ణుడయ్యను. తన వస్త్రాన్ని కంఠాన కట్టుకుని దండం వలె ఆమెకు నమస్కరించను. తలయందలి వెంట్రుకలతో ఆమె పాదాలను మాటిమాటికి బంధించి శరీరమంతా పులకరించగా, కన్నుల్లో నీరు నిండగా, భక్తితో ఆమె నుండి విడిపోతున్న దుఃఖంతో, ప్రేమతో గొంతెత్తి ఏడ్చెను. ఓ నారద, అతనిపై ప్రేమతో రాధ కూడా ఏడ్చింది. గొల్ల స్త్రీలందరూ దుఃఖించిరి. ఉద్ధవుని కంఠం రుద్ధం కాగా లోభంతో ఆమె నిలువరించింది. ఉద్ధవుడు మూర్ఛపోగా, ఆవులిస్తూ చైతన్యాన్ని కోల్పోగా, కృష్ణుని యందే మనసు గల అతన్ని రాధిక త్వరగా లేపింది. ముఖంపై నీళ్లు చిలకరించి మేల్కొలిపి, ఓ వత్స, క్షేమంగా ఉండము అని రాధిక శుభాశీసులు ఇచ్చింది. ఓ నారద, ఉద్ధవుడు మేల్కొని చక్కని సభయందు ఆమెతోను ఏడుస్తున్న గోపికల ఎదుట పరమార్థమైన మాటగా ఇట్లు చెప్పెను: ద్వీపాల్లో జంబూద్వీపం ధన్యమైనది, కీర్తికరమైనది, మిక్కిలి దుర్లభమైనది. భారతవర్షం అందరికీ కోరదగినది, శ్రేష్టమైనది. భారతవర్షంలో బృందావనమనే వనం పుణ్యమైనది. రాధ పాదాబ్జ సంస్పర్శ గల ధూళితో అతి పవిత్రమైనది. దేవతలు కోరుచున్నట్టుది. పృథివీ ధన్యమైనది, గౌరవింపదగినది, ముల్లోకాల్లో పూజించబడినది. తీర్థం వలె పవిత్రమైన రాధ పాదాబ్జ రజస్సుతో శ్రేష్టమైనది. ఇది వరలో 60,000 ఏళ్ళు దేవవత్సరాల పుష్కర క్షేత్రంలో బ్రహ్మ గోలోకంలో రాధికా సహిత కృష్ణుని దర్శనం కొరకు ఆ కోరికతో వేదోక్తమైన
భక్తిపూర్వకమైన తపమాచరించెను. అప్పుడు కలలో కూడా గోలోకంలో రాధికా కృష్ణులను చూడలేదు. అంతటా బ్రహ్మలీలగా సత్యరూపమైన ఆకాశవాణిచే నీవు వరాహకల్పమందు పుణ్యమైన భారతవర్షమందు బృందావనమందు మహారంభమైన రాసోత్సవమందు అక్కడే రాసమండలమందు దేవతల మధ్యయందు చక్కగా వసించిన రాధాకృష్ణుని చూచెదవు. ఇందు అనుమానం లేదు అని వినను. ఆ మాట విని బ్రహ్మ తపస్సు నుండి విరమించి తన ఇంటికి పోయెను. కృష్ణుని చూసి ఆనందించెను. అతని కోరిక నెరవేరింది. గోపాలుర గోపికల జన్మ బ్రతుకు సఫలమైనది. బ్రహ్మాదులకు దుర్లభమైన కృష్ణుని పాదపద్మాలను గొల్లలు ప్రతినిత్యం చూచెదరు. మానని అయిన రాధిక ప్రతినిత్యం ఎల్లప్పుడూ సజ్జనులు సేవింతరు. యోగీంద్రులు, మునీంద్రులు, సిద్ధేంద్రులు, వైష్ణవులు చూచెదరు. సతీ పుణ్యరాలు తీర్థం వలె పవిత్రమైనది. సహజంగా శుద్ధురాలు, చాలా దుర్లభమైనది. ఆయన రాధ యొక్క పాదపద్మాలు బృందావనులకు సులభం, బ్రహ్మాదులకు చాలా దుర్లభం. పరమాత్మైన కృష్ణుడే ఆమె పాదపద్మాల మీది గోళ్లను ఎర్ర రంగుతో అలంకరించెను. సర్వేశ్వరేశ్వరుడే ఈ పని చేశను. చాలా దుర్లభమైన స్తోత్రరాజంతో కృష్ణుడు ఆమె పూజ చేశాను. సవ్యంగా కృష్ణుడు శతశృంగమందు గోలోకమందు రాసమండలమందు పారిజాతపు పూల దోసుల్ని వాసన గల చందనమును నిగనగలాడుతున్న దూర్వ అక్షితులను ఆమె పాదార విందముల యందుంచెను. ఆమె 30,000 కోట్ల గోపికలకు ఈశ్వరి, 36 మంది సఖులకు ఈశ్వరి. ఆమె పేరు రాధిక. ఆమెను ద్వేషించువారు, తిట్టువారు, నవ్వేవారు పాపులు. కృష్ణునికి తన ప్రాణాల కన్నా మిన్నైన దేవతలకు దేవి అయిన శ్రేష్టమైన రాధికను తిట్టడి పాపులు 100 బ్రహ్మల హత్యల పాపం చేసిన పాపాన్ని పొందుతారు. ఇందులో అనుమానం లేదు. ఆ పాపంతో వారు రౌరవ కుంభీపాక నరకమందు బాధింపబడతారు. నూనె కాగిన మహాఘోరమైన చీకటి గల పురుగుల గల యంత్రమందు 14 ఇంద్రుల పాలనా కాలపరిమితి 7 పితరులతో సహా ఉండను. ఆ పిదప ఒక జన్మ లోకజన్మను అనుసరించి పుట్టను. పాపం వల్ల దేవతలు 1000 సంవత్సరాల కాలం మలమందు క్రిమిగా ఉండను. వ్యభిచారణ యోనిలోని పురుగు నుండి దాని రక్త మలాల భక్షకులవుదరు. అంతే పరిమాణం గల సంవత్సరాలు మలమందు కీటకములై మలభక్షకులగుదురు. వేదంలో కాన్వశాఖయందు బ్రహ్మ ఇట్లు చెప్పాను అని చెప్పి పిదప ఏడుస్తూ పోతున్న ఉద్ధవునితో ఏడుస్తున్న రాధ కృష్ణుని వియోగం వల్ల భయపడి ఇట్లన్నది: వత్స, మధురాపురికి పొమ్ము, మాధవునికంతయూ చెప్పుము. గోవిందుని నేను ఎట్లా చూడగలుగును? అట్లే నీవు ప్రయత్నం చేయము. గత జన్మ అంతా నిష్ఫలం, పొమ్ము అని చెప్పి ఆమె మిథ్యా దురాశతో గడిపింది. ఆశ మిక్కిలి దుఃఖకారి, నిరాశ మిక్కిలి సుఖకారి. ఆ పిదప గోవిందుని గురించి ఆలోచించి ఆమె జీవన్ముక్తురాలైందని పలికి అక్కడ రాధ తిరిగి మిక్కిలి ఏడ్చింది. ఏడుస్తున్న ఆమెకు నమస్కరించి ఉద్ధవుడు యశోదా భవనానికి పోయెను. ఓ నారద, ఉద్ధవుడు పోయిన పిదప రాధ మూర్ఛపోయి చైతన్యం కోల్పోయినది. ఎల్లప్పుడూ జానపరురాలైంది. బురదయందున్న పద్మదళమందు నీరుగల పడకయందు ఓ ముని, గోపికలు శ్రేష్ఠులైన వారు కన్నీరు కలిగిన నేత్రోత్ఫలమును గల వారు ఆమె నుంచిరి. ఆమె శరీర స్పర్శ మాత్రం చేతనే ఆ పడక భస్మమైంది. తిరిగి మృదువైన స్థలమందు మృదువైన దుప్పటి పరిచిన చోట, చందనం పూసిన చోట విరహజ్వరంతో బాధపడుతున్న ఆమెను తిరిగి ఉంచిరి. మంచి వాసన గల చందనపు నీరు త్వరగా ఎండిపోయింది. ఉద్ధవుడు లేనందువల్ల 1 నిమిషం 100 యుగాలైంది. హాహా ఉద్ధవ, ఉద్ధవ, హరి దగ్గరకు త్వరగా పోయి చెప్పుము. నా ప్రాణేశ్వరుడైన హరిని త్వరగా తీసుకుని రా అని పలికిన దీనురాలైన సంతాపంతో చైతన్యం కోల్పోయిన రాధను చూసి గోపికలందరూ రాధను తమ తమ వక్షములందుంచుకొని దుఃఖించిరి. ఆమెను మేలుకొలిపిరి. ఆమెకు తమ కోరికను తెలిపిరి. ఓం శాంతి శాంతి శాంతి.